హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఇవాళ వీడియోలో మీకు కస్టర్డ్ అండ్ ఫాలూదా రెసిపీని చాలాసార్లు ట్రై చేసి ఉండొచ్చు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా రెడీ అవుతుంది. అలాగే ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేయొచ్చండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. మీ ఫీడ్బ్యాక్ని కూడా ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేస్తున్నానండి. నేను ఇక్కడ సేమియా మాత్రమే తీసుకుంటున్నానండి, వేరే ఇంగ్రీడియంట్స్ ఏం తీసుకోవట్లేదు. చెప్పాను కదా ఇంట్లో ఉండే వాటితోనే చేద్దామని. నేను ఇక్కడ 3/4 కప్పు సేమియా తీసుకుంటున్నానండి. మీరు రోస్టెడ్ సేమియా అయినా పర్వాలేదు. లైట్గా రోస్ట్ చేసుకోవాలండి. నెయ్యిలో వేయించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో నెయ్యిలో వేయించుకోండి. నేనైతే ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా లైట్గా వేయించుకుంటున్నానండి. వేయించుకొని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా తీసుకొని పక్కన పెట్టుకుందామండి. నేను ఇక్కడ 3/4 కప్పు తీసుకున్నానండి సేమియాని. అలాగే ఇక్కడ నేను 1 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. ఏ పాలైనా పర్వాలేదు, టోన్ మిల్క్ అయినా పర్లేదు, ఏదైనా కొద్దిగా లైట్గా పొంగొచ్చే వరకు ఇలా కాగనిద్దాము. తర్వాత ఒక గిన్నెలోకి కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. నేను ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ పాలని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. మనము ఇక్కడ చెప్పాను కదా సేమియా కస్టర్డ్ చేస్తున్నానని. సో కొంచెం టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల. కొద్దిగా పాలను యాడ్ చేస్తూ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి పాలు కూడా బాయిల్ అయిపోయాయి. ఇలా పొంగొచ్చే వరకు ఉంచితే సరిపోతుంది. ఇందులోకి మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి సేమియాని మెల్లిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 7 to 8 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే సేమియా అనేది బాయిల్ అవ్వాలి కదా, ముందుగానే ఇలా బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలి. చూడండి, ఒక 7 to 8 మినిట్స్ తర్వాత నేను షుగర్ తీసుకుంటున్నాను. షుగరు మనం సేమియా ఎంత తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. 3/4 కప్పు సేమియా తీసుకున్నాం కదా, అంతే క్వాంటిటీలో షుగర్ తీసుకొని ఇందులో వేసేసుకొని ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాము. సేమియా కూడా కుక్ అయిపోయింది అండ్ షుగర్ కూడా మెల్ట్ అయిపోయిందండి. ఈ టైంలోనే మనం కస్టర్డ్ పౌడర్ని కూడా కలుపుకుందాము. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని మెల్లిమెల్లిగా కొద్దిగా వేస్తూ ఇలా కలుపుకోవాలి, లేకపోతే గడ్డ కట్టేస్తుంది. కస్టర్డ్ వేయగానే చిక్కగా అయిపోతుంది కదండి. సో అందుకోసమే చిన్న లో ఫ్లేమ్లో కస్టర్డ్ వేసుకొని ఒక్క 1 మినిట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా కుక్ చేసుకొని చూడండి దగ్గర పడిపోయింది. ఇలా చిక్కగా ఉండాలండి, మరీ చిక్కగా కాదు, ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. అప్పుడే మనం చేసే ఏదైతే డిసర్ట్ ఉందో అది సూపర్గా ఉంటుంది. ఇది చల్లబడిన తర్వాత ఇంకాస్త గట్టిగా అవుతుంది. బాగా గట్టిగా అనిపిస్తుంది అనుకోండి, కొంచెం పాలను కలుపుకోండి, పర్వాలేదు. సో ఇలా మీరు చల్లబడ్డానికి ఇంకో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 2 to 3 అవర్స్ అలా వదిలేస్తే సరిపోతుందండి. అప్పుడు చల్లబడిపోతుంది. సో చల్లబడిపోయిందండి. చల్లబడిపోయిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ. చూడండి చల్లగా అయిపోయింది. ఈ కన్సిస్టెన్సీ కూడా మరీ గట్టిగా అవ్వలేదు, ఇలా ఉంటే సరిపోతుంది. చెప్పాను కదా గట్టిగా అవుతే కొద్దిగా పాలను యాడ్ చేసుకోవచ్చు. నేను ఈలోపు ఫ్రూట్స్ కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. మీకు ఈరోజు 2 సర్వింగ్ చూపిస్తానండి. సర్వింగ్ బౌల్స్ చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్లాస్ చూపిస్తానండి. ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ కానీ ఏదైనా అకేషన్లో కానీ ఇలా చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇలా గ్లాస్లో ఒక 2 స్పూన్స్ వేసానండి ముందుగా. తర్వాత నేను ఇక్కడ అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను. ఏవి అవైలబుల్లో ఉంటే అవి. మ్యాంగోస్, బనానా, ప్రొమగనెట్, నేను ఇక్కడ జాంపండు, ఈ 4 ఫ్రూట్సే ఉన్నాయి, ఇంకేం లేవు. సో ఇవి మాత్రమే నేను వేస్తున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే మీ ఇష్టం అండి, ఎన్ని ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుందన్నమాట. నేను ఇక్కడ కివి కూడా తీసుకున్నాను, అలాగే ప్లమ్స్ కూడా ఉంటే తీసుకున్నాను, కిస్మిస్ కూడా తీసుకున్నాను. మిగతా ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటే అవి చేసేసుకోవచ్చు మీరు డ్రై ఫ్రూట్స్. ఎన్ని ఎక్కువ వేస్తే డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంత టేస్టీగా ఉంటుందండి ఈ డిసర్ట్ అనేది. సూపర్ ఉంటుందండి. ఏ అకేషనే పర్వాలేదు, ఇంట్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా వచ్చినా పర్వాలేదు, అలాగే బర్త్డేస్ కూడా చేసుకోవచ్చండి. ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. సూపర్గా టేస్టీగా ఉంటుందండి. ఫాలూదా కంటే కూడా బాగుంటుంది. ఇంకాస్త కావాలంటే మీరు ఇందులోకి కివి అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను డ్రై కివి యాడ్ చేశాను ఇక్కడ. ఇలా ఒకసారి ఒక లేయర్లో మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, తర్వాత సేమియాని మళ్ళీ ఒక 2 స్పూన్స్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఫ్రూట్స్ వేసుకున్నానండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అంతేనండి, ఈజీ. ప్రతి బైట్లోకి మనకు డ్రై ఫ్రూట్స్ వస్తుంది. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇంకో బౌల్ కూడా మీకు చూపిస్తాను, అది కూడా మీరు ట్రై చేయొచ్చు. పెద్దగా ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. ఇందులోకి నేను మనం వేసిన సేమియా చేసాం కదండి, సేమియా కస్టర్డ్ అంతా వేసేస్తున్నాను, ఒక లేయర్ వరకు, ఒక లేయర్ లాగా. తర్వాత ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. ఈ డిసర్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. అసలు మామూలుగా సేమియా ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా తినేస్తారండి, బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కస్టర్డ్ సేమియా రెసిపీ సూపర్ కాంబినేషన్ అండి. టేస్ట్ అయితే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి. ఇలా నేను ఫ్రూట్స్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మర్చిపోయానండి, ఒకవేళ మీరు కావాలనుకుంటే వేసేసుకోవచ్చు.
తర్వాత నేను పైన మళ్ళీ లేయర్ లాగా సేమియా అంతా వేసేసి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇంకా సర్వింగ్ చేసుకోవడమే. ఎంత సూపర్గా ఉందంటే అంత సూపర్గా ఉందండి. అండ్ యూనిక్ రెసిపీ కూడా ఇది, ఎవరు చేయరండి. ఇంట్లో ఏ అకేషన్ అయినా డెఫినెట్గా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రూట్స్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి. యాపిల్, కివి, ఇంకా వేరే ఏ ఫ్రూట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సూపర్ ఉంటుందండి. లుక్ అయితే సూపర్ ఉంది. ఇంకా ప్రొమోగ్రానేట్ కలర్ఫుల్గా లేదు, లైట్ కలర్లో ఉంది. ఇంకా రెడ్ కలర్లో ఉంటే సూపర్ కలర్ఫుల్గా ఉంటుంది. పిల్లలైతే చూడగానే తినాలనుకుంటారు, అంత బాగుంటుంది. ఇంకా కేక్ అవన్నీ మర్చిపోతారండి, అంత బాగుంది ఇది. సో లైక్ అంటే కూల్గా సర్వ్ చేయొచ్చు, లేకపోతే హాట్గా కూడా సర్వ్ చేయొచ్చండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇలా కూల్గా సర్వ్ చేయండి, సూపర్ ఉంటుందండి, ఆసమ్ ఉంటుంది. ఈ రెసిపీని డెఫినెట్గా మీరు అందరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వకుండా అస్సలు వెళ్ళకండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. చూడండి లుక్ ఎంత బాగుందో, తినని అనిపిస్తుంది కదా, అంత బాగుంది. ఈజీగా మీరు ఒక 2 days వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయచ్చండి, అంత బాగుంటుంది. అండ్ డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.